సంవత్సరం పాపకి మనము కొలతలు తీసుకునేటప్పుడు అన్నీ పొడవు తీసుకుంటాము, తర్వాత చాటి చుట్టుకొలత తీసుకుంటాము, షోల్డర్ తీసుకుంటాము. కనుక చాటి ఈక్వల్ 18. పిల్ల గౌను పొడవు ఈక్వల్ 18తో సమానం, లేక కావాల్సినంత అదంతా రాయని అవసరం లేదు. కనుక మనకి కావాల్సింది 18 తీసుకుంటున్నాం. తర్వాత భుజము ఎంత వస్తుంది అంటే 18ని 4 డివైడ్ 16, కింద 2 ఉంటుంది కనుక 4.5. 4.5లో 1 తీసేస్తే 3.5. ఇదనమాట అమ్మాయి దగ్గర నుంచి తీసుకోవాల్సిన కొలతలు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి భుజం అనమాట. ఆ భుజంలో ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఛాతీని 4 పెట్టి డివైడ్ చేసి ప్లస్ 1.5 కలుపుకుంటాం. ఛాతీ నాకు రైటింగ్ పోయిందిగా మరి. 18/4 ప్లస్ 1.5 ఈక్వల్ ఎంత వస్తుంది? 5 6 అంగుళాలు. ఛాతీ 6 అంగుళాలు అంటే ఇది 4 మడతల మీద వేస్తున్నాం కాబట్టి ఈ చిన్నపిల్ల అంటే పసిపిల్ల అంటే 18 ఛాతీ అంటే 1 సంవత్సరం లోపల పిల్లే కనుక 6 అంగుళాలు 4 మడతల మీద తీసుకున్నాం. ఇది పొడవు మనకు కావాల్సినంత తీసుకున్నాం. పొడవు మనకు కావాల్సినంత అంటే ఈ చిన్నపిల్ల కాబట్టి కనుక 5 తీసుకుంటాం. అంటే ఇక్కడి నుంచి ఈ భుజం దగ్గర నుంచి కింద రూమ్ చిన్నపిల్ల కాబట్టి చిన్న రూమ్ కింద వరకు 5 అంగుళాలు తీసుకున్నాం. ఇది డబ్బాలాగా గీసేసింది. ఇది 4 ముక్కల బాడీకి కావాల్సిన బట్ట. ఇప్పుడు దీన్ని ప్రక్క మెడ, భుజము, తర్వాత చంక, తర్వాత వెనుక మెడ, ముందు మెడ తీసుకోవాలి. కనుక ఇప్పుడు ఏం చేస్తాము అంటే ప్రక్క మెడకి 18/12 అంటే 12 6 వస్తుంది అంటే సగం. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 లేక 2 అంగుళాలు తీసుకుంటాం చిన్నపిల్ల కాబట్టి. మళ్ళీ దీనికి 1.5 కలుపుకుంటాం. లేకుంటే ఈ 4 అంగుళాల్లో ఒక అంగుళం తీసేస్తే 3.5 తీసుకుంటాం. ఏమా తీసుకొని ఇక్కడి నుంచి ఈ భుజం ఎంత తీసుకున్నామో ఈ చంక దాంట్లో 1/2 ఇంచు తగ్గించి చంక తీసుకుంటాం. తీసుకుని డబ్బాలాగా ఇస్తాం. ఇది వెనక మెడ మన ఇష్టం. ఇది ప్రక్క మెడ. ఈ వెనక మెడ చిన్నపిల్ల కాబట్టి కొద్దిగా 1/2 ఇంచి, లేకపోతే కటింగ్ కూడా చేయడం అవసరం లేదు. ముందు మెడ ఈ ప్రక్క మెడ కంటే 1/2 ఇంచుగా లేకపోతే 2 ఇంచులు 6 ఇంచు కలుపుకొని ఇక్కడ పెట్టుకుంటాం. 2.5 కలుపుకొని డబ్బా గీస్తాం. ఇది చంకకి ఇది ప్రక్క మెడ, ఇది ముందు మెడ, ఇది వెనక మెడ, ఇది భుజం. ఈ భుజానికి కొద్దిగా క్రాస్ 1/2 ఇంచి క్రాస్ తీస్తాం. ఈ నడానికి ఇది సంటి పిల్ల కాబట్టి అసలు తీన అవసరం లేదు, కానీ కొద్దిగా కోసం కొద్దిగా 1/2 ఇంచి తీస్తాం. తీసి ఈ చంకని రౌండ్ చేస్తాం. ఏమో తర్వాత ఇక్కడ చిన్న ఫిల్ట్ షో కోసం చిన్న ఫిల్ట్ వేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ ఈ కింద భాగం ఈ బాడీ దగ్గర నుంచి కిందకి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పొడవు తీసుకుంటాం. తీసుకొని ఇది 6 ఇంచులు తీసుకున్నాం. 4 భాగాలు 6ని 3 పెట్టి విభజించింది. హెచ్చు వేయండి. 6ని 3 పెట్టి హెచ్చు వేస్తే ఎంత వస్తుంది? 6 3 18. ఈ పొడవు మనకు కావాల్సినంత తీసుకుంటాం. 5 తర్వాత 1.5 పార్టీ కోసం. ఇదే 18. ఈ 18 వచ్చేసి ఇక్కడ కుర్చీ పెడతాం. ఇదంతా తీసుకొని ఈ బట్ట అంతా తీసుకెళ్ళి ఇక్కడ కుర్చీ పెడతాం. ఇదే అనమాట. ఇది చిన్నపిల్లకి గౌన్గా కుడతాం అనమాట. చేతులు ఉండవు, చంటి పిల్ల కాబట్టి.